రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ శీర్లవంచ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళ మనతో ఉన్నారు. ఆమె మాటల్లో విందాం. నమస్తే అమ్మ, మీ పేరు? వైష్ణవి. ఈరోజు ఎమ్మెల్సీ తిరుమల దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా, పార్టీ కండువా కప్పుకున్నారా? మీరు సర్పంచ్గా పోటీ చేస్తానని అనుకున్నారు కదా, దేని విషయం అసలు మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? అన్యాయాలు అంటే ఒకటి కాదు రెండు కాదు చాలానే జరిగినాయి. మీకు ఊరికి? మా ఊరికి చాలానే జరిగినాయి. ఎందుకంటే మా ఊర్లో చాలా ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆ ముంపు గ్రామాలకి కావాల్సిన నార్మల్ ఇండ్ల పైసలు కానీ ఏది కానీ మాకు రాలేదు ఇంతవరకు. వచ్చినాయి కానీ కొంతవరకే వచ్చినాయి, కొంతమందికే వచ్చినాయి. వచ్చిన దాంట్లో కూడా 30% మాకు లాసే కనిపిస్తుంది. సో అవన్నీ మనము సాల్వ్ చేసుకుందాము. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పైసలు ఇంటి డబ్బులు రాక, వాళ్ళకి ల్యాండ్స్ సరిగ్గా అలాట్మెంట్ కాక, ఇంకా వాళ్ళు అప్పులు చేసి మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంతవరకు వచ్చిన 3 సర్పంచులు కూడా ఏం చేయలేకపోయినరు. అయితే ఇది వరకు 3 సర్పంచ్లు ఇక్కడ పోటీ చేశారు కదా, గెలిచిన సర్పంచ్ ఇంతవరకు మీ ఊరికి ఏదైనా అభివృద్ధి చేశారా? లేదండి, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కూడా ఈ సమస్యల పైన మాత్రం మరి ఇంటికి పైసలు రాలేదని మనకి అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు కానీ ఏదైనా సేవ చేయడానికి ప్రయత్నించినట్టు కానీ నాకైతే ఎక్కడ కూడా నేను అడిగి తెలుసుకున్నాను. ఎక్కడ కూడా అట్లా చేసినట్టు నాకు ఇంతవరకు అయితే నాకు ఎవరు చెప్పలేదు. అది ఇంకా కాలేదు. సో నేను ముందుకొచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాము, మన ఊరికి మనం అన్నీ మంచిగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ప్రజలు నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు గెలిస్తే వాళ్ళ లెక్కన చేస్తారా, ఈ గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారా? ఖచ్చితంగా న్యాయమే చేస్తాను. ఎందుకంటే నేను చదువుకున్నాను, నాకు జాబ్ కూడా ఉంది, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కానీ నాకు ఇక్కడ మా నాన్నగారు కూడా చాలా ప్రజాసేవ చేస్తారు. అతను ఇండివిజువల్గానే ప్రయత్నించిండు. అది చూసి అసలు ఈ గ్రామ ప్రజలు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, నాకు కూడా మా ఊరు ప్రజలు బాగుండాలని ఉంది, మాకు కూడా సమస్యలు ఉన్నాయి, మాకు కూడా అన్ని ఇప్పుడు డబ్బులు రాలేదు. సో నేను నా జాబ్ని కూడా పక్కన పెట్టి మరి వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఈరోజు తిరుమల మల్లన్న గారు ఏం హామీ ఇచ్చారు మీకు? తిరుమల మల్లన్న గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. తను నా వెనకాల ఉంటా అని చెప్పారు ప్రతి దాంట్లో. ఇంకా నన్ను ధైర్యంగా ముందుండి పోరాడమని చెప్పారు. సో నేను ఆ నమ్మకంతో గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముంపు గ్రామాల డబ్బుల విషయం కానీ మీ డాడీ మొన్న ఎస్పీ గారికి ఒకటి వినతి పత్రం ఇచ్చారు, నేను నక్సల్కి వెళ్తానని చెప్పి. ఆ విషయం మీకు తెలిసిందేనా? అవునండి. అంటే మీరు ముంపు గ్రామాల ప్రజలకు ఖచ్చితంగా మీరు గెలిచి న్యాయం చేస్తారా? అవునండి. మొన్న మా నాన్నగారు వెళ్ళి అక్కడ మాట్లాడింది మాట నిజమే. ఎందుకంటే మా నాన్న చాలా ప్రజాసేవ చేద్దామని తనకు చాలా ఉంటుంది, చాలా ప్రయత్నించిండు కూడా. కానీ అయినా కానీ అధికారులు సరిగ్గా రెస్పాండ్ కాకపోయేసరికి తను అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది. కానీ తను అట్లా వెళ్ళకుండా తీసుకున్న నిర్ణయమే నన్ను కూడా ఇట్లా సర్పంచ్గా చేసి అధికారికంగా మనం ఏదన్నా సమస్యను సాల్వ్ చేసుకుందామని ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా అందుకే ప్రయత్నిస్తున్నా. సరే, ఈ శీర్లవంచ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పండి. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మన సమస్యలు మనకి ఎన్ని ఉన్నాయో మనకి తెలుసు. సో అవన్నీ చేసుకోవాలంటే మనకు ఒక మనిషి కావాలి. కంటే ప్రజలకి సరిగా చదువు లేక ఏది లేక వాళ్ళకి ప్రాసెస్ ఏంటి, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. ఇంతవరకు ఉన్న సర్పంచుల దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు ఇంతవరకు అయితే సాల్వ్ చేయలేదు. కానీ నేను వాళ్ళకి మాట ఇస్తున్నా, ప్రతి దాంట్లో నేను ముందుండి ఆ ప్రాసెస్ అంతా ఇన్ డీటెయిల్డ్గా నేను తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ ఇంట్లో డబ్బులు అనేది అందరికీ అదే సమస్య బాధపడుతుంది కాబట్టి నేను దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను. మనతోటి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం సార్, నా పేరు చల్ల బాలరాజు, మాది చీర్లవంచ గ్రామము, వేములవాడ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మాకు ఈ ముంపు ప్రాంతాలలో చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళు ఏం చేస్తారంటే పోయినప్పుడల్లా వారం ఆగు, 10 రోజులాగు, నెల రోజులాగు అంటారు, మా దరఖాస్తులు తీసుకుంటారు. కానీ కనీసం దానికి రిప్లై అంటే ఒక దరఖాస్తు తీసుకున్న తర్వాత దరఖాస్తుదారుడికి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన అవుతుందా కాదా, వాళ్ళ పరిధిలో ఉందా లేదా అని కూడా ఇప్పటి కూడా ఒక్క రిప్లై కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ముంపు ప్రాంతం వాళ్ళు ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి దాదాపు వాళ్ళ ఆర్డీఓ ఆఫీస్లో ఒక 5-6 పెద్ద కట్టలు ఉన్నాయి, దరఖాస్తుల కట్టలు. వాటి పరిష్కారం దిశగా వెళ్ళమని మేము ఎన్నిసార్లు అభ్యర్థించినా, కలెక్టర్ గారిని కలిసినా,
ఎంతోమంది నాయకులను కలిసినా కానీ రేపు మా పని కాలయాపన చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు మాత్రం. అన్న మీరు మొన్న తీర్మర్ మన దగ్గరికి వెళ్ళి ఆదిశీనను కలవమని చెప్పారు. ఆదిశీనను మీకు ఏమని హామీ ఇచ్చాను? ఆదిశీనకు 2-3 సార్లు ఫోన్ చేసిన నేను. ఒకసారి ఫోన్ చేస్తే అన్న కొంచెం బిజీ ఉన్నా అన్నాడు. సరే ఏంటిదో చెప్పు అన్నాడు. మాట్లాడాడు. అన్న ఈ ముంపు ప్రాంతం సమస్యలు ఉన్నాయి కదా, 6 సమస్యలు అంటే, లేదన్న ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి చెప్పిన, ఆర్డీఓ గారికి చెప్పిన, దాదాపు అయిపోతుండొచ్చు. ఏమని చెప్పారు? ఆర్డీఓ గారు ఏమంటారు అంటే, హరిత మేడం కలెక్టర్ గారికి మేము కలిసినాం. ఫస్ట్ కలిసిన తర్వాత తిరుమల మల్లన్న గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత హరిత కలెక్టర్ గారు, హరిత మేడం గారిని కలిసినాం. కలిస్తే మేడం గారు సరే అన్నారు. ఆ ఫైల్ తీసుకున్నారు, అవన్నీ చదివిండ్రు, వాటి మీద ఎండార్స్మెంట్ చేసారు. ఏమని వీళ్ళు రెవెన్యూ మన భూసేకరణ వాళ్ళకు రాసిన తర్వాత భూసేకరణ కలెక్టరు ఆర్డీఓ గారు ఇద్దరికి సేమ్ ఉన్నారంట, ఒకటే పోస్టులో ఉన్నారు. ఒక ఆమెనే 2 పోస్టులు చేస్తుంది ఇప్పుడు ఆర్డీఓ గారు, రాధాబాయి మేడం. ఆ మేడంని కలిసినాం. కలిస్తే మేడం ఏమంటారు అంటే, ఇప్పుడు అసలు హరిత మేడం లేరు, లీవ్లో వెళ్ళారు, వారికి వేరే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వచ్చారు. ఆమెతో నేను మాట్లాడలేను, ఆ కలెక్టర్ గారు వచ్చినాకనే మాట్లాడదామంటే, ఎప్పుడు వస్తారు మేడం అంటే క్వశ్చన్ మార్కే చెప్తుంది ఆమె. ఎప్పుడు వస్తారో తెలియదు అన్న. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని అందరూ అనుకుంటారు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాక టీఆర్పీ పార్టీలో చేరాలని మీకు ఎందుకు వచ్చింది? అయితే కాంగ్రెస్ పార్టీ గొప్పదే, నేను కాదంటలేను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గొప్ప వాళ్ళే కొందరు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి, మా ఏరియా మా ప్రాంతంకి వచ్చేసరికి, కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నాయకులంతా లంచగొండలు తయారయ్యారు. ఎవరైతే లంచం ఇస్తారో అడిగారా చాలామంది ఎన్నోసార్లు. ఇప్పుడు ఈ చీర్లవంచ గ్రామంలో ఒక 3-4 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పదలుచుకోలేను, కానీ నేను భవిష్యత్తులో ఎవరైతే పై నాయకత్వం అనుకుందో ఆ నాయకత్వానికి వాళ్ళ చిట్టా నేను డాటా ఇస్తా. వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరెవరికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేసారు వాళ్ళు. ఏమని, ఇక్కడ ఫ్లాట్ రాలే కొందరికి, ఫ్లాట్ రాక మీరు అన్నారు మల్లన్నతోటి నేను 2-3 ఆఫీసర్ను పట్టించానన్నారు, నిజమేనా? నిజమే. ఇక్కడ ఒక సర్వేర్ గారు ఇక్కడ ల్యాండ్ విషయంలో మేము ప్లాట్లు కొన్నాం. సత్యనారాయణ అని 2018లో సర్వేర్ గారు అతను ఏం చేశారంటే, ఒక ఫ్లాట్కి 5,000 రూపాయలు లంచం అడిగారు. అప్పుడు నేను ఎస్సీబీ అధికారులకు పట్టియడం జరిగింది. రీసెంట్గా మొన్న బీసీ కమిషన్ చైర్మన్ పిఏ గారు, ఆయన కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూలో రామడుగు మండలం గుడ్డేరులోపల్లె సాధుశెట్టి అని పొరపాటున పడ్డది. వాళ్ళకు ఎస్సీ బేడబడుగు జంగమ్మ క్యాస్ట్. ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఏంటంటే అన్న, పార్టీలో చేరారు, నేను కూతుర్ని సర్పంచ్గా నిలబెడుతున్నారు. ఓకే, మీరు ఎలాంటి న్యాయం అంటే, మీకు గతంలో జరిగిన దీని గురించే మీరు కూతురు నిలబెట్టాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ప్రజల సమస్యల గురించి? నేను మొత్తం రగిలిపోయినా అన్న. నా యొక్క భావం ఏ విధంగా అయిపోయిందంటే, నేను రేపు ప్రొద్దున ఎవరిని ఏదైనా సరే చేయాలన్నంత ఆవేశంతో కూడుకున్నా. ఎందుకంటే ఏ అధికారి దగ్గర పోయినా సత్వరం స్పందించకపోవడం, రాజ్యాంగబద్ధంగా పనులు చేయకపోవడం, చట్టాలను అనుసరించకపోవడం, లంచాలకే పనిచేయడం అనే అధికార యంత్రాంగం ఈ ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అర్బన్ మండల్ పరిధిలో ఉంది. ఇంకా చాలా ప్రాంతాలలో ఉంది, కానీ అక్కడ నేను వెళ్ళలేదు, చేయని దానికి నేను అనట్లేదు. ఈ ముంపు గ్రామాలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలంటే ఏం చేయాలి? నేను సర్పంచ్గా నిలబడాలి. లేదంటే ఇక్కడ ఉన్న యువ నాయకత్వం, నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, నా సొంత ఊరు చీర్లవంచనే, నా బిడ్డను కూడా ఇదే ఊరికి మా అక్క కొడుకే ఇచ్చినాము. ఇక్కడనే ఉంటుంది, ఆమె అత్తగారు ఊరు ఇదే, ఆమె పుట్టి పెరిగిన ఊరు ఇదే. కాబట్టి ఆమె ద్వారా మా యొక్క బిడ్డ మన బీటెక్ చదివింది. బీటెక్ తర్వాత ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో. ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేయించిన 3-4 రోజుల క్రితం పోయి రాజీనామా చేసారు. రోజున రాజీనామా చేసేసారు. ఉద్యోగం ఏం లేదు ఇప్పుడు. పూర్తి స్థాయి ఆమె లైఫ్ అంతా ప్రజాసేవకి అంకితం చేస్తానని నాకు ఆమె ఇచ్చింది. కాబట్టి ఆమె ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే ఈ గ్రామంలో లంచాలు అడిగిన వాళ్ళ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, వేరే పార్టీల నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ప్రతి ఒక్క నిర్వాసితుడిని పీడిస్తున్నారు. మల్లన్న దగ్గరికి వెళ్ళారు కదా, మల్లన్న దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతానే ఈ రోజు టీఆర్పీ పార్టీలో చేరడం జరిగిందా, లేకపోతే మల్లన్న అయితే కరెక్ట్ ప్రశ్నిస్తారు అనుకుంటున్నా? మల్లన్నని నేను చాలా ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీదనే మాట్లాడతాడు. మల్లన్నకు ఎవరు వ్యక్తిగత శత్రువులు లేరు. ఏ పార్టీ నాయకులను కూడా ఆయన వ్యక్తిగతంగా దూషించిన దాఖలు ఇప్పటి వరకు లేవు. మల్లన్న ఏమని కొట్లాడతాడంటే, పలానా వేరేలో అన్యాయం జరిగింది, పలానా వ్యక్తులకు అన్యాయం జరిగింది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు, రాజ్యాంగం ప్రకారంగా నువ్వు పని చేయకపోతేనే ఆ వ్యక్తులు వచ్చి తిరగబడుతున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, నా ఆఫీస్కి వస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన కోపంతో మాట్లాడుతుండే తప్ప ఏ పార్టీని కూడా తిన్మర్ మల్లన్న గారు, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత గారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. నేను కూడా ఆయన ఇన్స్పైర్గా తీసుకున్నా. నాకు కూడా కావాల్సింది అదే. నేను వ్యక్తిగత దూషణలు ఇప్పటికి కూడా నేను ఎవరిని చేయట్లేదు. ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో, రాజకీయ నాయకులు ఉన్నారో, నిజంగా ఒక సర్పంచ్గా మా బిడ్డలు నిలబడ్డది అనుకుందాం. ఫర్ సపోజ్ రేపు ఆమె చేయాల్సిన కార్యక్రమం ఆమె చేయకపోతే ఆమెకు కూడా పదవి నుంచి తొలగించే బాధ్యత నాది.
ఎందుకంటే ఒక వ్యక్తి సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కరించాలనేది చట్టం చెప్తుంది. ఆ చట్టంలో ఇట్లా ఈమె కూడా లేకపోతే ఈమె కూడా దోషిగానే నేను నిలబెడతాను. నా కూతురని నేను ఉపేక్షించేది లేదు. ఈ విధంగా నా యొక్క భావాలు ఉన్నాయన్న. లాస్ట్ విషయం, మీ కూతురుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు న్యాయం గెలిచినాక న్యాయం చేయాలని ఏం చెప్పబోతున్నాను? మా కూతురుకు నేను చెప్పాల్సింది ఒకటే, అమ్మ నీ దగ్గరికి ఎవరైతే న్యాయం జరగలేదని వస్తారో, అన్యాయం జరిగిందని వస్తారో, వాళ్ళ సమస్య నిజంగా న్యాయబద్ధమైన సమస్య, చట్టబద్ధమైన సమస్య అయితే మాత్రం సంబంధిత అధికార యంత్రానికి కానీ సంబంధిత లోకల్ లీడర్స్కి కానీ మీరు సంప్రదించి తక్షణం వాళ్ళకి ఏం చేయొచ్చు చేయరాదనేది ఆ యొక్క చట్టంలో నిబంధనల ప్రకారంగా వాళ్ళకు రిప్లై ఇవ్వాలి. అధికారులు కానీ మీరు కానీ సర్పంచ్ హోదాలో నువ్వు ఉన్నా కానీ ఈ సమస్యను మీరు నిజంగా ఎలిజిబిలిటీ, నిజంగా మీరు అర్హులైన నా నిర్వాసితులకు మేము న్యాయం చేయగలుగుతాం. అనర్హులను తీసుకోవద్దు, న్యాయబద్ధంగా ఉండాలని చెప్తున్నాను నా కూతురు. ఓకే రైట్, మనం చూస్తున్నాం కదా, ఆయన మాటలను తెలుసుకుందాం. సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు, వాళ్ళ డాడీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను షరీఫ్, కెమెరామ్యాన్ కరుణాకర్తో.